7వ వార్డులో కార్పొరేటర్ బొట్టా సూర్యకుమారి గారి ఆధ్వర్యంలో 7,50,00,000 రూపాయల సీసీ రోడ్స్ కానీ సీసీ డ్రైన్స్ కానీ బీటీ రోడ్లు కానీ మేయర్ గారు నేను ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం డెవలప్మెంట్కి మారుపేరుగా మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం. చిన్న విషయం ఏం కాదు. గడిచిన 1.5 సంవత్సరంలో దగ్గర మనకున్న 10 వార్డుల్లో మొన్న ఒక 6 months డబ్బులు లేక ఆగినప్పటికీ కూడా పేలా శ్రీనివాస్ గారు మేయర్ అయిన తర్వాత, అంతకుముందు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మనకున్న ఈ 10 వార్డుల్లో మనం దగ్గర 200 కోట్ల పైన డబ్బులు తెచ్చాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాం. భవిష్యత్తులో కూడా మీకు చెప్తా ఉన్నా, ఈ కార్పొరేటర్ గారు, మేయర్ గారు, నేను ఇక్కడ నాయకత్వం, జనసేన అధ్యక్షులు, తెలుగుదేశం అధ్యక్షులు, ఇక్కడ సీనియర్ నాయకులు అందరూ మాటలు తీసుకుని ఏదైతే ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారో ఆ పరిపాలన ఇస్తామని, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళులాగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి గతంలోనూ చెప్పా, అది చేసి చూపిస్తా ఉన్నాం. అయ్యింది మనకి ఇంకా 1.5 సంవత్సరం, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ 3.5 సంవత్సరాలు పూర్తయ్యేసరికి మీ అందరితో శభాష్ అనిపించుకునే విధంగా మీ కార్పొరేటర్ కానీ, మేము కానీ, మా మేయర్ గారు కానీ పనిచేస్తామన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా మన జీవితాలని బాగు చేసే కార్యక్రమాలని చేపడతారు. మరి చాలామంది గతంలో మళ్ళీ వాళ్ళని విమర్శించక్కర్ల, మీదే సాక్షులు. గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ సంవత్సరంలో ఏం జరిగిందో ఒక్కసారి మీరే మీ ప్రాంతాల్లో బీరీ చేసుకోండి. మేము చేసామని మా డబ్బా మేము కొట్టుకోక్కర్లా. అభివృద్ధి అనేది మీ కళ్ళకే కనపడతా ఉంది. 5 సంవత్సరాల ఆ పాలనలో ఏం జరిగింది, 1.5 years చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతూ, అదృష్టం ఏంటి అంటే మన ప్రాంతవాసి, మన నియోజకవర్గవాసి మనం మేయర్ చేసుకున్నాం. అది మనకు ఎడిషనల్ బెనిఫిట్ అయ్యింది. మన నియోజకవర్గం మీద మిగతా ఎమ్మెల్యేలు కూడా మన కౌన్సిల్లో ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు మేయర్ గారి మీద నువ్వు పెందుర్తికి ఎక్కువ తీసుకెళ్ళిపోతున్నావు అని అంటా ఉంటే మేము అడ్డుకుంటా ఉన్నాం. ఎందుకంటే మా విలీన గ్రామాలు, సిటీలో రోడ్డు అయిపోయినా పర్లేదు, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి. మా విలీన గ్రామాలు కాబట్టి మాకు ఎంత చేసినా కూడా పని కనపడదు. కాబట్టి మీకు రూపాయి ఇస్తే మాకు 10 రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పి నేను మేయర్ గారు ఆర్గ్యూ చేస్తూ డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దయచేసి ఇదే డెవలప్మెంట్ భవిష్యత్తులో కూడా ఉంటుంది. మీ అందరూ మన్నలను పొందే విధంగా మరి మమ్మల్ని గెలిపించి, మమ్మల్ని ఆశీర్వదించి ఈ స్థానంలో కూర్చోబెట్టినప్పుడు మీ రుణం తీర్చుకునే కార్యక్రమాలు చేస్తామని, ఇప్పుడు ఎవరైతే వినతి పత్రాలు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా మేయర్ గారు నేను ఒక 1 వారం రోజుల్లోనే మంచినీటి సమస్య అవ్వచ్చు, తర్వాత కాలనీలో మౌలిక వసతులు అవ్వచ్చు, ఒక 4-5 ఇంటి పత్రాలు ఇచ్చారు. అవన్నీ 1 వారం 10 రోజుల్లోనే ఈ కార్పొరేటర్ గారి నాయకత్వంలో మేయర్ గారు నేను పరిష్కరిస్తామని మాటిస్తూ, మరి అందరికీ మనస్ఫూర్తిగా హోలీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరూ అవకాశం
ఫోన్ చేసి ఆ ఏడీసీకి దేశపతి కాంట్రాక్టర్ 14 లక్షలు బాకీ ఉన్నాడని కట్టుకున్న తాళాలు వేసుకోవడానికి పబ్లిక్ సఫర్ ఇమీడియట్లీ నిర్ణయాలు అబ్బా సెల్ ఫోన్ తమ్ముడు సార్ ఓకే 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 సార్ ఓకే ఓకే కొద్దిగా వెనక్కి సార్ ఓకే 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 సార్ ఒకసారి ఓకే ఓకే